అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షెన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాము ఇవాళ రీడింగ్లో మీకోసం మెసేజెస్ ఏంటి. ఫస్ట్ వచ్చేసి ఏస్ ఆఫ్ స్వోర్డ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ పెంటికల్స్. 2 ఏసెస్ చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే ఏస్ ఆఫ్ స్వోర్డ్స్తో సడన్లీ మీకు ఏదో ఒక ఇన్నోవేటివ్ ఐడియా రాబోతుంది, సంథింగ్ క్రియేటివ్, ఫుల్ క్లారిటీ అన్నది రాబోతుంది, ఒక ఐడియా రాబోతుంది. ఈ ఐడియా ఏంటి అని అంటే ఇది మీకు ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేసే కైండ్ ఆఫ్ ఐడియా. అందుకే ఏస్ ఆఫ్ పెంటికల్స్తో ఇది స్టెబిలిటీని తీసుకొని వస్తుంది, గ్రోత్ని తీసుకొని వస్తుంది, మనీ వైజ్గా ఏదో ఒక స్టార్ట్ని తీసుకొని వస్తుంది అన్నట్లు మెసేజ్ అనమాట. సో క్లారిటీతో ఒక న్యూ బిగినింగ్ వస్తుంది, చాలా చాలా స్టేబుల్, వెరీ గ్రౌండెడ్ ఎనర్జీతో వచ్చేసి. అంటే ఇది అప్పటికప్పుడే ఏదో ఫైర్ లాగా స్టార్ట్ అయిపోయి వెంటనే బర్న్ అవుట్ అయిపోయే కైండ్ ఆఫ్ థింగ్ కాదనమాట. ఇది రిలయబుల్గా ఉండే కైండ్ ఆఫ్ న్యూ బిగినింగ్, ఇది ప్రాక్టికల్గా ఉండే న్యూ బిగినింగ్. ఇప్పుడు స్టార్ట్ చేస్తే దీనివల్ల నెక్స్ట్ జనరేషన్స్ అయినా సరే లైక్ వాళ్ళకి హెల్ప్ దొరికే కైండ్ ఆఫ్ న్యూ బిగినింగ్ అనమాట. ఇది ఒక క్లారిటీతో వస్తుంది, ఒక ట్రూత్తో, ఒక ఇన్నోవేటివ్గా ఉండే కైండ్ ఆఫ్ ఐడియా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అయి ఉండొచ్చు, ఏదో ఒకటి వస్తుంది. అది మీకు చాలా గ్రోత్ని, స్టెబిలిటీని తీసుకొని రాబోతుంది, ఒక న్యూ బిగినింగ్ మీ లైఫ్లో రాబోతుంది. ఓకే, ఏదైనా ఇన్వెస్ట్ చేయొచ్చు కొంతమంది, లేకపోతే మనీకి సంబంధించి ఏదైనా స్ట్రాటజీ వేయొచ్చు. సో ఇలాంటిది ఏదో జరిగే ఛాన్సెస్ ఉంది. బట్ దీని నుంచి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే డెఫినెట్లీ క్లారిటీతో వస్తుంది అండ్ స్టేబుల్, కాబట్టి మీ కష్టాల నుంచి ఇది బయటకు తీసుకొని వస్తుంది మీకు డెఫినెట్లీ. ఓకే, సో చూద్దాము ఇంకా ఏంటి. పేజ్ ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఐ థింక్ ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉందంటే కింద ఎంప్రెస్ మనకు బాటమ్ ఆఫ్ ద డెక్ డెఫినెట్లీ ఏదో ప్రాపర్ డిసిప్లిన్డ్ వేలో వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం కాన్షియస్గా ఉండి ఏ ప్లాన్ వచ్చినా, ఏ ఐడియా వచ్చినా సరే ఇది తీసి పారేయకుండా ఒక జర్నల్ తీసుకుని దాన్ని రాసి దీనివల్ల నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీంట్లో నా ఎనర్జీని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయగలుగుతాను అని చెప్పేసి చేయడం మీకు చాలా చాలా ఇంపార్టెంట్. చాలా స్టెబిలిటీ రాబోతుంది. అందుకే పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఏదో న్యూ బిగినింగ్ వస్తూ ఉంది మీకు ఇక్కడ. ఒక కైండ్ ఆఫ్ మెటీరియలిస్టిక్లీ ఏదో సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ ఫామ్లో న్యూ బిగినింగ్ వస్తుంది. ఇది అబండెన్స్ని తీసుకొని రాబోతుంది మీ లైఫ్లో. ఓకే, మనీ పరంగా మంచి గ్రోత్ ఉండడం, సెటిల్ అయిపోవడం లైఫ్లో. అంటే మీకు ఉన్న ఇప్పుడు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటి నుంచి బయటకు వచ్చేది చూపిస్తుంది అనమాట. సో ఈ అబండెన్స్ రాబోతుంది మీకు. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే నాకు వస్తున్న మెసేజ్ ఏంటి అని అంటే ఇప్పటి వరకు మీరు మనీ ఎర్న్ చేస్తున్నారు, ఓకే, బాగా వస్తూ ఉంది, బట్ ఒక ప్లానింగ్ లేకపోవడము. సో ఏ విధంగా మీరు ఖర్చు చేస్తున్నారు, ఏది యూజ్ అవుతుంది, ఏది అన్నెసరీ అని చెప్పేసి ఏంటి తెలియకపోవడం అనమాట. అంటే ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్ లేకుండా ఎలా అంటే అలా వెళ్ళిపోవడం, ఆర్గనైజ్డ్గా ఉండకపోవడం అనమాట. సో ఇప్పుడు మీరు ఏంటి అని అంటే అందుకని క్లారిటీ రావడం, ప్రశాంతంగా కూర్చొని నా ఖర్చులు ఏంటి, నేను ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఇంట్లో వాళ్ళకి ఏంటి, ఎంత డబ్బు సంపాదించాలి, ఏది ఇంపార్టెంట్, ఏది అన్నెసరీ, వాళ్ళని రాసుకోవడము. సో నేను ఎక్స్ట్రా స్కిల్ ఏది ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను, దేని మీద ఇన్వెస్ట్ చేయగలిగితే ఫ్యూచర్లో ఇది నాకు మనీని తీసుకుని వస్తుంది, ఈ విధంగా వెరీ వెరీ గ్రౌండెడ్ ఆలోచన చూపిస్తుంది అనమాట. సో లేదు అంటే మీకు యూనివర్స్ నుంచి ఇప్పుడు తీసుకొని ఇలా చేయాలి అన్నట్లు మెసేజ్. సో ఇది చేసిన వెంటనే ఆ క్లారిటీ స్ట్రాంగ్గా ఉండడం వల్ల మీకు ఏంటి అంటే ఒక ప్లానింగ్ వచ్చేసింది. సో నేను ఇది ఇప్పుడు అన్నెసరీ ఖర్చులు అవసరం లేదు, సో ఏదైతే ఇంపార్టెంటో దాన్ని మాత్రం నేను చెయ్యాలి అని చెప్పి అని దాని ప్రకారంగా ఫాలో అవ్వడం. అందుకే ఇక్కడ అబండెన్స్ చూపిస్తుంది. అంటే ఇక్కడ మీరు ఒక ప్లానింగ్ని చేసేసరికి వెంటనే అది మీకు ఎలా అనంటే అది ఇంకా స్టెబిలిటీని, ఒక సెటిల్మెంట్ని మీ లైఫ్లోకి తీసుకొని వస్తుంది అనమాట. సో చాలామందికి యాక్చువల్లీ ఆర్గనైజ్డ్గా ఉండే ప్లాన్డ్గా ఉండేది తెలియకనే ఉన్నదైనా సరే
ఆ ప్లాన్ సరిగా తెలియక ఎలా అంటే అలా ఖర్చు చేసేసేయడము, ఏ విధంగా అంటే ఆ విధంగా యూస్ చేస్తుండడం మనీని, దానివల్లనే ఉండదన్నమాట. లైక్ సేవ్ చేసుకోవడం ఫ్యూచర్కి అదంతా. సో ఇప్పుడు ఈ ప్లానింగ్ వల్ల మీకు అర్థమైపోతుంది. సో అందుకని ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి ఈ విధంగా వస్తుంది కాబట్టి సంథింగ్ ఏదో గ్రోత్ అనేది మీ లైఫ్లో రాబోతుంది, కష్టాల నుంచి మీరు బయటికి రాబోతున్నారు అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది. ఓకే, అన్నెసరీ థింగ్స్ తగ్గించేసేయడము, సింపుల్. సో నేను నా పర్సనల్ విషయం చెప్తున్నాను, అంటే నేను ఎలా ఫాలో అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా తీసుకోవాలి, ఏదైనా అర్జెంట్ అవసరం ఉంది అని అనిపించింది అనుకోండి, చాలామంది ఏంటి అంటే వెంటనే లైక్ ఆ థాట్స్ని తీసేసుకొని ఇది నాకు కావాలని చెప్పేసి అన్నెసరీ అయినా సరే తీసేసుకోవడం అనమాట. ఇది ఇంటికి పనికి వస్తుంది, ఇది నాకు అప్పుడు హెల్ప్ అవుతుంది, ఇప్పుడు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి తెలియకుండా ఖర్చు. సో అలా ఒక చిన్న అమౌంట్ ఖర్చు చేసినా అలాంటిది ఒక మంత్లో చూసుకుంటూ వెళ్తే ఒక పెద్ద హ్యూజ్ అమౌంట్ అవుతుంది. సో ఇలాంటి థింగ్స్ని ప్లాన్డ్గా ఉండి చేయడం. సో నేను ఫాలో అయ్యేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఇప్పుడు వస్తువు కావాలి అని అనుకున్నాను అనుకోండి, సో ఏం చేస్తాను, ఫస్ట్ ఇది నాకు కావాలని వెళ్ళి దాన్ని సెర్చ్ చేయడం, కార్ట్లో పెట్టేసేయడం, మన షాపింగ్ కార్ట్లో. అలా ఎప్పుడు వరకు అని అంటే 1 month వరకు ఉంచండి దాన్ని కార్ట్లో. ఆ 1 month వరకు అది మళ్ళీ మీకు గుర్తుకు రాలేదు మీ లైఫ్లో. అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నైఫ్ కొనుక్కోవాలి కిచెన్ కోసం అనుకున్నారు. సో 1 month వెళ్ళి కార్ట్లో ఆ నైఫ్ని యాడ్ చేసేసారు. 1 month వరకు కూర్చొని చూస్తుండండి ఆ నైఫ్ యూజ్ మీకు వచ్చిందా మీ లైఫ్లో. అంటే 1 weekలో ఎన్నిసార్లు మీకు నైఫ్ గుర్తుకొచ్చింది, 3 సార్లు గుర్తొచ్చిందా, సో నైఫ్ కావాలి. ఆ 1 monthలో మళ్ళీ 2nd weekలో గుర్తొచ్చిందా, నైఫ్ కావాలి. అప్పుడు అది మీకు అవసరం ఉన్నట్టు, అది నీడ్, వాంట్ కాదు. అది నీడ్ అనుకున్నప్పుడు అప్పుడు అది తీసుకోవడము, రైట్. లేదు మీరు అది 1 monthలో పెట్టారు, అసలు గుర్తుకే రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డెకరేటివ్ ఐటమ్ తీసుకొని అనుకున్నారు ఇంటి కోసము, ఓకే. సో నేను తీసుకుందాం అనుకున్నా, దానివల్ల యూజ్ వచ్చింది, అది మీకు గుర్తు వచ్చిందా 1 month టైంలో, అది నాకు ఇంపార్టెంట్, ఇది నాకు కావాలి ఖచ్చితంగా అని చెప్పేసి. అలా జరగలేదు అని అంటే అది నీడ్ కాదు, అది వాంట్ అనేది ఎప్పుడు అనంటే అది విచలవిడిగా ఖర్చు పెట్టొచ్చు, దేని చేసినా సరే నాకు ఎలాంటి నష్టం లేదు అనిపించినప్పుడు తీసుకునేది వాంట్ అనమాట. సో నీడ్ లేదు అనుకున్నప్పుడు ఎప్పుడైతే తగ్గిస్తారో ఆటోమేటిక్లీ అక్కడ ఒక స్టెప్ సేవింగ్స్ సైడ్ వెళ్తుందనమాట. అంటే అది స్టెబిలిటీని తీసుకుని వస్తుంది. చాలామంది ఏంటంటే చిన్న థింగ్స్ అన్నెసరీ అనుకుంటారు, కానీ గుర్తుపెట్టుకోండి, మనీ ఈజ్ ద ఎనర్జీ, వెల్త్ ఈజ్ ద ఎనర్జీ. మీరు ఎనర్జీని బ్యాలెన్స్డ్గా ఉంచాలి. ఖర్చు పెట్టేదైనా సరే అది రిసీవ్ చేసుకునేదైనా సరే ఈక్వల్గా ఉండాలి. లేదు అని అంటే మాత్రము ఆ ఎనర్జీ ఎప్పుడు మీతో ఉండదు, రైట్. అది వెళ్ళిపోనికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. సో వచ్చిన వెంటనే విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం కూడా కరెక్ట్ ఎనర్జీ కాదు. ఖర్చు పెట్టకుండా టైట్గా చేసేసేయడం, లైక్ ఏది కొనుక్కోకూడదు, మీ మనసుకు నచ్చిన ఫుడ్ కూడా తినకూడదు అని అంటే కూడా టైట్నెస్ అనమాట. సో ఈ విధంగా ఉండకుండా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ని కూడా ఇలా మెయింటైన్ చేస్తూ వెళ్తే ఆ ఎనర్జీ ఏమవుతుందని అంటే ఇష్టపడుతుంది మీతో ఉండాలి అని చెప్పేసి. ఏమనిపిస్తుంది అంటే ఎవరికైనా సరే, ఇప్పుడు మనం సరదాగా ఉన్నప్పుడే సరదాగా ఉన్న సరదాగా ఉన్న వాళ్ళతోనే మనం ఉండాలనుకుంటాం. ఎనర్జీ ఎప్పుడైనా అంతే, మీ ఎనర్జీ బాగుంటే మీతోనే ఉండాలి అని చెప్పేసి అనుకుంటుంది. సో అప్పుడేమవుతుంది, మీరు ఎప్పుడైతే ఈ బేసిక్ థింగ్స్ మీ లైఫ్లో నార్మల్గా సెట్ చేసేసారో ఒక బ్యాలెన్స్డ్ వేలో, యూనివర్స్ ఏంటి అని అంటే ఎనర్జీకి ఎలా అనిపిస్తుంది అంటే, నేను ఈ పర్సన్ దగ్గరికి వెళ్తాను, ఎంత బాగుంది అసలు ఖర్చు చేయాలనుకున్నప్పుడు నన్ను ఒక పర్సన్ని బంధించినట్టు ఊహించుకోండి. బంధించకుండా ఖర్చు చేయడము, కావాలనుకున్నప్పుడు యూస్ చేసేసుకోవడము, ఈ విధంగా అనమాట. సో ఈజీగా లెట్ గో చేసేసారు అని చెప్పేసి అనిపిస్తుంది. ఆ ఎనర్జీ అలా అనిపించిన వెంటనే మీ దగ్గరికి రావాలని కోరుకుంటూ ఉంటుందన్నమాట ఎప్పుడెప్పుడు. అందుకని మీరు ఎప్పుడైతే థింగ్స్ని ఒక బ్యాలెన్స్డ్గా, ఒక ఆర్గనైజ్డ్గా పెట్టేసి ఒక లైక్ వేలో వెళ్తూ ఉంటే అది వస్తూనే ఉంటుంది మన దగ్గరికి. దట్స్ హౌ మనం అలా మేనిఫెస్ట్ చేస్తాం అనమాట అబండెన్స్ని, ఏదైనా సరే. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు మీరు పూర్ అవ్వకుండా ఉంటారు, లైక్ ఒక బ్యాలెన్స్ వేలో వెళ్తూనే ఉంటారనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ కొన్ని చిన్న థింగ్స్ అయినా సరే నెసెసరీ వేలో ఆలోచించి ప్రాపర్గా కాన్షియస్నెస్ అందుకే చాలా ఇంపార్టెంట్. కాన్షియస్గా ఉండి చేస్తే ఎనర్జీ క్లియర్గా మీకు ఎలా అంటే ఒక బ్యాలెన్స్ వచ్చింది కాబట్టి నేను ఉండొచ్చు అని ఎక్కువగా వస్తూ ఉంటుంది అక్కడికి. లేదు మీరు ఖర్చు చేయడము, టైట్ చేయడం అంటే రాదు అక్కడ. ఈవెన్ అందుకని కొంతమంది రిచ్గా ఉన్న పూర్గా ఎందుకు ఫీల్ అవుతుంటారు అని అంటే రెస్ట్రిక్ట్ చేసి పెట్టారు కాబట్టి. సో చూడండి,
ఇప్పుడు ఈ రీడింగ్లో అదే తెలుస్తుంది. సంథింగ్ ఏదో మీరే అర్థం చేసుకుంటున్నారు. ఎక్కడ నేను రెస్ట్రిక్ట్ చేస్తున్నాను, ఎక్కడ నేను అన్నెసరీగా ఖర్చు చేస్తున్నాను, ఎక్కడ నేను ఫిక్స్ చేసుకోవాలని మీరు తెలుసుకుంటున్నారు. అందుకనే ఇప్పుడు మీరు తెలుసుకోవడం వల్ల, దీన్ని పాటించడం వల్ల ఫ్యూచర్లో మీకు ఇది బెనిఫిట్ అవుతుంది. దీనివల్ల మీరు స్టేబుల్ అవుతారు మీ లైఫ్లో అన్నట్లు చూపిస్తుంది. ఓకే, యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ నేను నా పర్సనల్ థింగ్ చెప్పాలి అని అంటే ఎవరు పూర్ ఉండరు. చేసుకునే వచ్చిన ఖర్చు మనం పెట్టే స్కిల్స్ని, మనం ఆన్ దాన్ని యూటిలైజ్ చేసుకునే దాని ప్రకారంగా ఉంటే కనుక ఆటోమేటికల్ బ్యాలెన్స్ వస్తుంది. సో జస్ట్ కొన్ని విషయాలు చెప్పాలి అని అంటే, ఇప్పుడు మనము ఒక 10,000 మంత్కి అర్న్ చేస్తున్నాం అని అంటే 10,000లో ఎంత ఖర్చు చేయగలుగుతాం, ఏది నేను అది అఫోర్డ్ చేయగలుగుతానో అదే తీసుకోవడం. 10,000 ఎర్న్ చేసి ఐఫోన్ కొన్నారనుకోండి లోన్ పెట్టేసి, అది ఎలాంటి కైండ్ ఆఫ్ ఖర్చు, అది అన్నెసెసరీ, రైట్? ఇదనమాట. సో ఇది ప్లాన్ చేసుకొని ఈ విధంగా మీరు అర్న్ చేసేదానికి, మీరు ఎక్స్పెన్స్ చేసేదానికి బాగా బ్యాలెన్స్ చేసుకుని కనుక వెళ్తూ ఉంటే ఎవరు పూర్ అవ్వరు. మన ఆశలు అది మన చేసేదానికి అధిగమించి ఉంటేనే ఎప్పుడైనా సరే కష్టాలైనా సరే పూర్నెస్ అయినా సరే అనమాట. సో ఇది బ్యాలెన్స్డ్గా ఉంటే డెఫినెట్లీ ఎవ్వరు ఎప్పటికీ పూర్ ఉండరు. సో వాళ్ళని చూసి వీళ్ళని చూసి, ఓ మా పక్కింటోళ్ళు ఈ ప్లేస్ కొన్నారు, ఈ కారు కొన్నారు, సో నేను కూడా కొనాలని లేని దాన్ని వాళ్ళు ఎవరికో చూపించుకోవాలని చెప్పేసి ఎక్స్ట్రాగా అనిపించి కష్టం ఓవర్గా పడి అప్పు చేసేసి తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ నష్టం వచ్చేది మీకు. బయటికి కనిపించినా మనశ్శాంతి లేకుండా ఉంటుందన్నమాట. వాళ్ళు కొన్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు వచ్చినప్పుడు నేను ఏదైనా ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు, నాకు దేవుడు ఇచ్చినప్పుడు అది జరుగుతుంది అని చెప్పేసి అనుకొని వెళ్తే మీ లైఫ్ ఎప్పటికీ పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం ఎప్పుడు ఒకరిని చూస్ చేయకూడదు. మనలో ఎంత ఉందో, మనం ఎంత చేయగలుగుతామో అంతే చేయాలి. అప్పుడే లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఒకరిని చూసి వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళలాగా వెళ్తే కనుక ఎప్పటికీ అది మనకి పీస్ని తీసుకొని రాదు. మనకేమి ఇష్టమో మన చేతిలో ఎంతవరకు చేయగలుగుతామో అది చేస్తేనే హ్యాపీగా ఉంటాము. లేదు అని అంటే అస్సలు హ్యాపీగా ఉంటాం. మన వాళ్ళు ఫ్రెండ్స్ బ్రాండెడ్ క్లోత్స్ వేసుకుంటున్నారు, నేను వేసుకోవట్లేదని చెప్పేసి మీ స్థాయికి మించి మీరు ఖర్చు చేస్తే నెక్స్ట్ బాధపడ్డము. సో ఇలాంటి థింగ్స్ వల్లనే పూర్నెస్ ఉండేది ఇప్పుడు వరల్డ్లో. మీరు ఆలోచిస్తే ఎందుకు లేదు, నేను అంత అర్న్ చేయట్లేదు, నాకు ఇంతలో చాలా అనుకుంటే అక్కడితో ఆగిపోతుంది. లేదు, వాళ్ళకి అందరికీ నేను బాగా కనిపించాలి, వరల్డ్లో ఇలా ఉండాలి, సొసైటీలో ఇలా ఉండాలని లేనిది అప్పు చేసి మరీ తీసుకోవడం అనమాట, చూపించుకోవడం కోసం. దానివల్ల ఎవరికి నష్టం వచ్చింది? ఈఎంఐస్ మీరు పే చేసుకుంటూ ఉండాలి, ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ ఉండడము, ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి చూపించుకోవడం కోసం ఇంకొకటి తీసుకోవడము, చూస్తూ 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 ఒక కొండలాగా పెరిగిపోవడం అనమాట. అది తర్వాత నిద్ర లేకుండా ఉండడం, హెల్త్ పాడవడము, డిసీజెస్ని తీసుకొని రావడము, అంత చేసినా, అన్ని కొన్నా, అంత మెటీరియలిస్టిక్ని బయటకు చూపించుకున్నా మనసు నుంచి మాత్రం ఎప్పుడు హ్యాపీగా లేకపోవడం అనమాట. సో అందుకే ఎప్పుడైతే కాన్షియస్నెస్, అందుకే ఇంపార్టెంట్, కాన్షియస్గా ఉంటూ. కాన్షియస్నెస్ అంటే ఏంటి? ఒకరికి ఉంది కదా, సరే వాళ్ళు కొన్నారు, ఇప్పుడు నాకు నిజంగానే ఇది అవసరమని ఒక పాజ్ చేసేది. ఆ పాజ్ చేసి ఆలోచించేదాన్ని కాన్షియస్నెస్ అంటారు. ఆ పాజ్ చేయకపోవడం వల్లనే ఇప్పుడు చాలా వరకు నష్టం అనమాట ఒక పర్సన్ లైఫ్లో, అన్ని విధాలుగా. అంతే, అది మెటీరియలిస్టిక్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ పాజ్ లేకపోవడమే లైఫ్లో సఫరింగ్ని తీసుకొని వచ్చేది. ఆ పాజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు చూడండి, ఒక్క చిన్న 1 సెకండ్ పాజ్ మీ లైఫ్ని ఎంత మారుస్తుందో. ఇప్పుడు మీరు చేసేది ఇక్కడ అదే అన్నట్లు చూపిస్తుంది. లేదు అన్న ఈ రీడింగ్ని చూసి మీరు అది చేయడం వల్ల డెఫినెట్లీ మీకు చాలా అబండెన్స్ వస్తుంది అన్నట్లయితే మెసేజ్. సో నెక్స్ట్ మెసేజ్ ఏదో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ద వరల్డ్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 6 ఆఫ్ పెంటికల్స్. సో కొంతమందికి మీరు వరల్డ్ కాబట్టి ఏదో ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అంటే వేరే స్టేటో సిటీనో కొంచెం ట్రావెల్ చేసే కైండ్ ఆఫ్ చూపిస్తుంది అనమాట. ట్రావెల్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ కొంతమందికి ఈ ట్రావెల్ వచ్చేసి మనీ పరంగా సక్సెస్ని, ఈ రీడింగ్ చాలా వరకు మనకు మెటీరియలిస్టిక్లే చూపిస్తుంది. సో యా, మోస్ట్లీ అదే ఉంది ఇక్కడ. ఓకే, సో ఎస్, కొంతమందికి మనీకి సంబంధించి ట్రావెల్ అంటే జాబ్ రావడం లాంటిదో, లేకపోతే వేరే ప్లేస్ నుంచి మీరు మనీ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళడం కోసమో ఇలాంటిది జరిగే పాసిబిలిటీ ఉంది అన్నట్లు చూపిస్తుంది. సో మనీ ఏదో మెటీరియలిస్టిక్లీ ఏదో రిసీవ్ చేసుకోవడానికి సంబంధించి ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్లు ఇంకో మెసేజ్. నెక్స్ట్ చూద్దాము.
హెర్మెట్. కొన్ని ఫాలో అవ్వండి. అంటే అఫ్కోర్స్ నేను మీరందరూ బాగుండాలనేదే కోసమే చెప్తున్నాను. ఒకవేళ నచ్చలేదంటే ఐఎమ్ రియలీ సారీ. ఓకే, నాకు ఎప్పుడైనా ఒకటి మనసులో ఏముంటుందనంటే, ఎవరు అన్నెసరిగా సఫరింగ్లో ఉండకూడదు. ఏదైనా సరే, అది రిలేషన్షిప్ అయినా సరే, మటీరియలిస్టిక్లీ అయినా సరే, సఫరింగ్లో ఉండకూడదు. లైఫ్ పీస్ఫుల్గా వెళ్ళిపోవాలి, కామ్గా. నచ్చినప్పుడు నిద్ర లేవడము, ఇష్టమైన ఫుడ్ తినుకుంటూ ఉండడము, ఎలాంటి నెగిటివ్ థాట్స్, మెంటల్ స్ట్రెస్ లేకుండా కామ్గా వెళ్ళిపోవడం, అది బెస్ట్ లైఫ్. అది అందుకనే ఎందుకు డబ్బుని హ్యాపీనెస్ తీసుకొని రాదని అంటూ ఉంటారంటే దీనివల్ల మెయిన్. మీ ఎంత సంపాదించినా ఈ మైండ్ నుంచి, మనసు నుంచి కామ్గా లేకపోతే మాత్రం ఆ సంపాదించిందంతా వేస్ట్ అనమాట. సో అందుకని చెప్పడము. సో మీరు ఇవి కొన్ని ఫాలో అవుతుండండి. మీరు కొన్ని బుక్స్ ఉన్నాయి, హ్యాపీ మనీ అనే ఒక బుక్ ఉంది, నా ఫేవరెట్ బుక్. అది చదవాలనుకుంటే చదవండి. దానికి సంబంధించి వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో, మీరు చూడండి. చాలా క్లియర్గా ఆ పర్సన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనీ ఏ విధంగా మీరు మేనిఫెస్ట్ చేయాలి, ఎక్కడ ఖర్చులు తగ్గించుకోవాలి, ఏ విధంగా ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, ఏవి మీకు అబెండెన్స్ని తీసుకొని వస్తుంది, ఇలాంటివన్నీ మెన్షన్ చేస్తారనమాట అక్కడ. సో ఆ బుక్ హ్యాపీ మనీ అని చెప్పేసి, సైకాలజీ ఆఫ్ మనీ అని చెప్పేసి, ఇవన్నీ బెస్ట్ బుక్స్. ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కనుక చదవండి. స్పెషల్లీ మీరు ఎంతో ట్రై చేస్తున్నారు మెటీరియలిస్టిక్లీ స్ట్రాంగ్ అవ్వాలి మీ లైఫ్లో అని చెప్పేసి, బట్ ఎంత చేస్తున్నా సరే అక్కడికి రీచ్ అవ్వట్లేదు, సంథింగ్ ఏదో ఆపుతూ ఉన్నట్లు అనిపిస్తుంది అంటే కనుక ట్రై చేయండి. డెఫినెట్లీ అది హెల్ప్ అవుతుంది మీకు. ఓకే, ఈ మధ్య మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా పేజెస్ ఉన్నాయి అలాంటివి, మీరు అవి కూడా ఫాలో అవ్వచ్చు, హెల్ప్ అవుతుంది. సో ద హెర్మెట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ద ఫూల్. సో కొంతమందికి న్యూ బిగినింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈ న్యూ బిగినింగ్ వచ్చేసి మీరు ఇట్స్ ఓకే నేను రిస్క్ తీసుకుంటాను కైండ్ ఆఫ్ న్యూ బిగినింగ్ అనమాట. అంటే ఏ విధంగా భయపడకుండా ఏదైనా సరే, లైక్ జాబ్ అయినా సరే, లేకపోతే బయటకి ఎక్కడికైనా వెళ్ళడమైనా సరే, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడము, స్టెప్ తీసుకోవడం మీకోసమైనా సరే, ఏదో ఒక టైప్ ఆఫ్ రిస్క్ తీసుకొని ఒక న్యూ బిగినింగ్ సైడ్, ఒక న్యూ అడ్వెంచర్ సైడ్ వెళ్ళబోతున్నారు అన్నట్లు మెసేజ్. సో దానికి ముందు ద హెర్మెట్తో ఇక్కడ మీరు బాగా సైలెంట్గా సాలిట్యూడ్లో ఉంటూ మీ అంతకు మీరు లైక్ ఆన్సర్ తెలుసుకోవడం, నేను ఏం చేయాలి, నా లైఫ్లో నేను ఏ విధంగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను, లైక్ ఏ కైండ్ ఆఫ్ రిస్క్ తీసుకోవాలని చెప్పేసి వితిన్ వెళ్ళి ఆన్సర్స్ చూసి ఈ రిస్క్ తీసుకొని ఈ న్యూ బిగినింగ్ సైడ్ వెళ్తున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. సో ఓవరాల్గా ఏంటి అని అంటే, ఒక కైండ్ ఆఫ్ ఈ రీడింగ్లో ఒక కైండ్ ఆఫ్ మెటీరియలిస్టిక్ ఇంప్రూవ్మెంట్ కోసం అన్నట్లు, ఫిజికల్ వెల్ బీయింగ్ బాగుండాలి నేను అని చెప్పేసి అనుకోవడం కోసం ఏదో స్టెప్ తీసుకుంటున్నారు. ఈసారి చాలా ఫుల్ క్లారిటీతో, ఫుల్ ప్లానింగ్తో, ఆర్గనైజ్డ్గా ఉండి స్టెప్ తీసుకుంటున్నారు అన్నట్లు ఈ రీడింగ్లో మనకు మెయిన్ మెసేజ్. సో ఎనీవే, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది, నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.